ఈ షూటింగ్ షురూ చేసిన దగ్గర నుంచి మస్తు పిట్టైనా ఉన్నా నీ పొట్ట గిట్ట మొత్తం పోయే. మరి ఏందనుకున్నావురా 60 ఏళ్ళు వచ్చినా గీ సినిమా యాక్టర్లు పోరగాని లెక్క గట్ల ఎట్లుంటారు అనుకున్నావురా? గిట్లా జాగింగ్లు అవి చేస్తారు కాబట్టి. గది సరేరా, గా మెంటల్ డైరెక్టర్ ఎప్పుడు చూసినా షూటింగ్ నా బిడ్డ మీద చేస్తాడేనరా? ఊరుకానా, సినిమా అన్నాక హీరో హీరోయిన్ల మీద ఎక్కువ తీస్తారు గది తెలవదా? తెలుసురా, మరి గా మిగతా పోరీలు ఉన్నాయి కదా, గాన్ల మీద ఏం సీన్లు తీయడు అదేంద్రా? అవును నిజమే అన్నా, నాకు ఆ డౌట్ యాద రాలే. ఈ కొడుకులేం కిరికిరి చేయట్లేదు కదా. నాకేం తెలుసు అన్నా, నీకే తెలవాలి. గదేందో కంట చూసుకుంటా ఉండు. ఎట్లనే అన్నా? రండ్రా. రాయ్, పేజీల పేజీల డైలాగులు కుక్క తిప్పుకోకుండా, కుట్టకలు వేయకుండా, ప్రాంప్టింగ్ మీద ఆధారపడకుండా, కట్ చెప్పినా వదలకుండా, వినే వాళ్ళ చెవుల్లోంచి రక్తం వచ్చేంత వరకు చెప్పగలిగే నాకు డైలాగ్ లేని క్యారెక్టర్ ఇస్తాడా? అనే ఇక్కడ ఎవడి సినిమా వాడితే నీకంటే తోపెవరు లేడు ఇక్కడ. నీ టార్గెట్ టూరింగ్ టాకీస్ అయితే గేమ్ ఫర్ మల్టీప్లెక్స్ కోటే దెమ్మ తిరిగిపోవచ్చు. చల్ చూడప్ప సిద్ధప్ప, సింహం నేను ఒకటే. అది షేవింగ్ చేసుకోదు, సెంటు రాసుకోదు. నేను షేవింగ్ చేసుకుంటా, సెంటు రాసుకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అది పచ్చి మాంసం తింటది, నేను వండుకొని బిర్యానీ తింటా. అంతే తేడా. అయినా నాకు డైలాగులు లేవు. ఒరేయ్ మీరు ఇంకా నయ్యం, అప్పుడప్పుడైనా డైలాగ్స్ చెప్తున్నారు. మాకు మాట లేదు పాట లేదు. తొక్కలో షూటింగ్ అని డజన్ డ్రెస్సులు కొన్నా, వాడే ఛాన్స్ రాలేదు. నువ్వు కొన్నావేమో, నేనైతే అందరి దగ్గర అన్ని అడుక్కొని తెచ్చాను. మరి నేనెవరితో చెప్పుకోవాలి? అవును రావురే, ఈ మామగాడు మనోడికి పిల్లనిచ్చేదెప్పుడు, వీళ్ళ పెళ్ళి అయ్యేదెప్పుడు, మన డ్రామా ఫినిష్ అయ్యేదెప్పుడు అనే వాడు అసలు మనోడిని నమ్మాడో లేదో నాకు తెగ డౌట్. చూడప్ప, వాడి బిల్డప్, వాడు కొండెర్రి పువ్వు. దానికి వాసన ఉండదు, ఎక్కువ కాలం ఉండదు. మనవాడి పుట్టలో ఖచ్చితంగా పడతాడు, గుడ్డిగా పెళ్లి చేస్తాడు. ఎక్సలెంట్ రాజా, షాట్ ఓకే. సూపర్ గా ఉంది డైరెక్టర్ గారు. షూటింగ్ మరో 4 సీన్లు వీళ్ళ మీద ప్లాన్ చేశారంటే అదిరిపోద్ది. ఏంది ఇదంతా షూటింగా? మస్తు పరిశాన్ చేసిండ్రు బా. మరేమనుకున్నారు సార్? అది ఏమో అనుకున్నలే. వీళ్ళ క్యారెక్టర్లకి ఈ రోజే డైలాగులు స్టార్ట్ అయినాయి. జబర్దస్త్ చేసిండ్రులే. థ్యాంక్ యూ సార్. దొరికేవారు కదరా బాబు. సార్ పిలిచారంట? నన్ను అలా పిలవద్దని చెప్పడానికి. అర్థం కాలేదు సార్. మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, చేసుకుంటావు బాబు? అంటే మీరు చెప్పేది నిజమేనా? నాకైతే ఇదంతా కళ్ళ అనిపిస్తుంది. మా మమ్మీ డాడీకి నేనంటే ప్రాణం. నేనేది అడిగినా కాదనరు, నీకు ముందే చెప్పానుగా. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ ఆంటీ. ఇన్నాళ్ళకి మా ప్రేమను అర్థం చేసుకున్నారు. మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? మీ ఇష్టం సార్. ఓకే. కట్. రియల్ స్టార్ అంటే నువ్వే రాజా. ఈ శుభ సందర్భంలో విలన్ కి ఒక ఐటమ్ సాంగ్ అన్నమాట. అరే చచ్చి విలన్ హీరో మీద గెలిస్తే ఐటమ్ సాంగ్ వేసుకుని ఎంజాయ్ చేస్తాడు. ఆపండి, అదంతా పాత స్టైల్, నాది కొత్త స్టైల్. డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ షిప్. షిప్, లైట్స్, కెమెరా, యాక్షన్. ఈ కొత్త రోడ్ల రంగు లెక్క పెడుతుంటే చేతికి అంటుకుంటుందిరా పోయి. ఈయన కంట పెడితే డేంజర్. ఏ బ్రహ్మి, అయిపోయింది. ఏడి పోతున్నావు? నేను ఎక్కడ పోతాను? ఏమైందిరా బ్రహ్మి, అసలు పత్తాలేవు? అవును ఏమైందా బ్యాంక్ కథ? ఎప్పుడు ఇస్తారంట? బ్యాంక్ అండి, లోన్ అండి, ఇస్తారండి, ఇస్తారు. గదేవా ఎప్పుడు ఇస్తారంటున్నా? తొందరలోనే. మనం ఇచ్చింది మొత్తం 11,60,00,000. అంటే 23,20,00,000 నాకు రావాలి. ఎప్పుడు ఇస్తారంటావు? ఇస్తారండి, నాది కదా గ్యారంటీ. ఇస్తారు. ఏమిస్తారు చూస్తా. ఊరికే గుర్కా ఇస్తాడేంది? ఆ బ్యాంక్ ఎక్కడుందో కనబడి చావట్లేదు. సీఎం గియ్యం వచ్చేవాళ్ళు ఒక్కరు పత్తలేరు. ఆ బ్యాంక్ పేరు చెప్తే ఎవ్వరూ తెలవదంటున్నారు. నేనేమైపోతానో ఏమో. ఆల్దమాల్ బ్యాంక్ నా చావుకొచ్చిందిరా బాబు.
ఏంది డైరెక్టర్ సాబ్ ఈరోజేం పరిశాన్గా ఉన్నావు? ఏమీ లేదు రాజా, మూవీలో పెళ్లి గురించి రాజా. ఇందులో సోంచాయించుడేముంది, ఫిక్స్ అనుకుంటాం కదా. పెళ్లి సీన్ బాగా పండాలంటే 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, మండపం, డెకరేషన్ ఇలాంటివి చాలా ఉంటాయి. వీటన్నిటికీ కలిపి ఓ 20 లక్షలు ఖర్చు అవుతుంది. డబ్బు సమస్య కాదు సార్, కానీ వీళ్ళందరినీ గ్యాదర్ చేయాలంటేనే చాలా రిస్క్. దాని గురించి కరెక్టే. ఆలోచిస్తున్నాం. ఆ చేత్తోనే క్యాష్ కొడితే ఈ చేతో పేకాడేస్తావు అంతేగా సార్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? అరే ఫిష్ వెంకట్, అన్నా మన కాందాన్లో మనోళ్ళందరు కలిస్తే ఎంతమంది అవుతారా? మస్తు మంది అవుతారన్నా. ఇదిగో డైరెక్టర్ సాబ్, నీకో కత్తి లాంటి ఐడియా చెప్తా, వింటావా? నీకెంత మంది కావాలంటే చెప్పు, అంత మందిని తెప్పిస్తా. పైసలు మాత్రం నాకెయ్యాలి. నా బంధువుల్ని, చుట్టాల్ని అందరిని పెళ్లికి పిలుస్తా. అచ్చం రియల్ పెళ్లిలా ఉంటది. ఏమంటావు? అన్నా మన అమ్మాయి పెళ్ళి అనుకుంటారేమో. అరే ఇదంతా చూసి షూటింగ్ ముచ్చట అనుకుని మాస్తు నవ్వుకుంటారా? ఏమంటావు డైరెక్టర్ సాబ్, మీకు ఓకేనా? సూపర్ ఐడియా రాజా. ఎలా వస్తా రాజా బుర్రకి ఐడియాలు? ఐ లవ్ యూ మేనేజర్ రాజా. చెక్ రెడీ సార్. ఆల్ డమాల్ బ్యాంకేగా. ఈ దమాలిగాళ్ళందరూ కలిసి ఆల్డమాల్ బ్యాంక్ పేరు చెప్పి డబ్బులు తప్పేసి నన్ను ఇరికిచ్చేశారు. బ్రహ్మి ద జీనియస్. పర్సులు పోగొట్టుకున్నాను చూసాం, జేబులో డబ్బులు పోగొట్టుకున్నాను చూసాం, కానీ బ్యాంకును పోగొట్టుకున్న బక్కగా నేనే. నా కర్మ. నాది గ్యారెంటీ అని 10 కోట్లు పెట్టించారు. డబుల్ లోన్ ఇస్తారని చెప్పాను, కానీ ఇప్పుడు ఆ బ్యాంక్ కనపడలేదని చెప్తే బాస్ మందులో నన్ను చీకులు చేసుకుని తినేస్తాడు. ఈ చీకటి గదిలో నేను దాక్కోవడం ఏంటో, ఎంతకాలం ఇలా ఉండాలో అసలు అర్థం కావట్లేదు. ఏంట్రా ఎవరేం మాట్లాడట్లేదు? అనే నాకేం అర్థం కావట్లేదు. పెళ్లి సీన్ దగ్గరకు వచ్చింది, ఇప్పుడేం చేయమంటావు చెప్పు. నా తెలిస్తేనే కదరా మీకు చెప్పడానికి. రే అయినా అసలు మీరు నా ఫ్రెండ్స్ అయినా? ఏదో ఒక ఐడియా చెప్తారనే కదా ఇక్కడ తీసుకొచ్చాను. రే నువ్వు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, మేము కేవలం ఆర్టిస్టులే నాయనా. స్నేహం కోసం నువ్వేం చేయమంటే అది చేస్తాం. పోరాడితే పోయేదేం లేదు, సంఖ్యలు తప్ప. రే ముందు సూక్తులాపి ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా. ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ పెళ్లి చేసినట్టు. రే ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు. సినిమా షూటింగ్ అని, బ్యాంక్ అని, మనం ఆడింది మొత్తం డ్రామా అని తెలిసిపోతుంది. రే సరిగ్గా తాళి కట్టేంత వరకు మేము ఉంటాం. తర్వాత నువ్వు ఉంటే పలకరింపులకు వస్తాం, లేదా నీ ఫోటో పెట్టి శ్రద్ధాంజలి కట్టిస్తాం. రాయ్ నన్ను చంపినోడు మిమ్మల్ని వదలడు. మీరెక్కడున్నా వెతికేసేస్తాడు. అది కాదురా సొల్యూషన్. ఇక చాలేవే. దీవించండి నాన్న. లేమ్మా నా బంగారు తల్లి, ఈ గెటప్ లో నువ్వు ఎట్లున్నావు ఎరికేనా? అచ్చం పెళ్లి కూతురు లెక్కున్నావు. పెళ్లి కూతురులా ఉండటం ఏంటి నాన్న? పెళ్లి కూతుర్నేగా. ఏంది? అంటే పెళ్లి కూతురు పాత్ర నాదే కదా అంటున్నాను. నా బంగారు కొండ, నాది ఇష్టే నీకు తగిలేటట్లుంది. సరే సరే, ముహూర్తానికి టైం అవుతుంది, తొందరగా తయారుగా. సరేనమ్మా? ఏంది ఇద్దరేదో హైరాణ పడుతుండ్రు. సరి కట్టమంటే పీకుతావేంట్రా బాబు? కట్టాలనుకున్నా రాజా,